ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకపై ప్రజాభవన్ నుంచి కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రజాభవన్ మ్యాప్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. గతంలో కేసీఆర్ కార్యకలాపాలు నిర్వహించిన భవనంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయం ఉండనుంది. అటు సచివాలయంలోని 6వ అంతస్తులో తన ఛాంబర్ వాస్తు ప్రకారం లేదన్న భావనలో ముఖ్యమంత్రి ఉన్నారని సమాచారం. ప్రస్తుతం సచివాలయంలోని సీఎం ఛాంబర్లో రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి. ఇక నుంచి రేవంత్ రెడ్డి 6వ అంతస్తు నుంచి కార్యకలాపాలు సాగించడం కష్టమేనని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకపై ప్రజాభవన్ నుంచి కార్యకలాపాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రజాభవన్ మ్యాప్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. గతంలో కేసీఆర్ కార్యకలాపాలు నిర్వహించిన భవనంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయం ఉండనుంది. అటు సచివాలయంలోని 6వ అంతస్తులో తన ఛాంబర్ వాస్తు ప్రకారం లేదన్న భావనలో ముఖ్యమంత్రి ఉన్నారని సమాచారం. ప్రస్తుతం సచివాలయంలోని సీఎం ఛాంబర్లో రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి. ఇక నుంచి రేవంత్ రెడ్డి 6వ అంతస్తు నుంచి కార్యకలాపాలు సాగించడం కష్టమేనని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఇకపై ప్రజాభవన్ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యకలాపాలు కొనసాగిస్తారా అనేది కూడా ఒక సందేహాస్పదంగా ఉంది. ప్రజాభవన్ మ్యాప్లను కూడా పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యకలాపాలు నిర్వహించిన భవనంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయం ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు ప్రచారంలో ఉంది. సచివాలయంలో 6వ అంతస్తులో తన ఛాంబర్ వాస్తు ప్రకారం లేదని కూడా భావనలో ఉన్నారని సచివాలయ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటీవల కాలంలో వాస్తుని నమ్ముతున్నారనేది కూడా సచివాలయ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం సచివాలయంలోని సీఎం ఛాంబర్ రెనోవేషన్ పనులు కొనసాగుతున్నప్పటికీ సచివాలయంలోని 6వ అంతస్తు నుండి కార్యకలాపాలు సాగించడం కష్టమే అంటున్నాయి కూడా ప్రభుత్వ వర్గాలు. అయితే మనం కూడా చూసుకుంటున్నాము, గడిచిన కొద్ది రోజులుగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏవైనా కీలక సమావేశాలు ఉంటే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ లోనే నిర్వహిస్తున్నారు. అటు జిహెచ్ఎంసీ ఇష్యూ కానీ, ఇటు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ కానీ, అటు పోలీసు సంబంధించిన లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ ఏదైనా కూడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ లోనే కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వాస్తు నమ్మకాలు కూడా నమ్ముతున్నారనేది కూడా చెప్పుకోవచ్చు. అందుకే ముందుగా అనుకున్నట్టు ప్రస్తుతం సచివాలయంలోని సీఎం ఛాంబర్ రెనోవేషన్ పనులు జరుగుతున్నవి. తన ఛాంబర్ వాస్తు ప్రకారం లేదని కూడా ముఖ్యమంత్రి భావనలో ఉన్నారని కూడా సచివాలయ వర్గాలు అంటున్నారు. అయితే గతంలో కూడా అప్పట్లో అపోజిషన్ లీడర్ గా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కూడా పలుమార్లు కూడా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వాస్తు కోసం ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి నూతన సచివాలయం కడతారా అనేది కూడా అప్పట్లో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకపై ప్రజాభవన్ నుండి కూడా కార్యకలాపాలు కొనసాగిస్తారనేది కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. దీనిపైన అధికారికంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఎలాంటి ప్రకటన లేదు. మరోవైపు ఈ రోజు ఢిల్లీలో దాదాపు 4 మంత్రుల పేర్లు కూడా ఖరారు కానున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ కూడా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతము మంత్రుల కొలువులు తీరే దానిపైన కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. ఈ మధ్యనే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా బెర్త్ ఖాయమని కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. దాంతో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకి కూడా మంత్రి పదవి భరించే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. కాకపోతే పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ మాత్రము ఫైనలైజ్ అయిందని ఢిల్లీ హైకమాండ్ ఖరారు చేసిందని కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ అఫీషియల్ గా కూడా ఇటు కొత్తగా కేబినెట్ లో తీసుకునే మంత్రుల పేరుతో పాటు పిసిసి ప్రెసిడెంట్ పేరుని కూడా ఏఐసిసి ప్రకటించే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అయితే ఇప్పుడు రేపు దీనిపైన కూడా గవర్నర్ కార్యాలయం కూడా ఇప్పుడు ప్రస్తుతం రాజ్భవన్ లో కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయనేది కూడా ప్రస్తుతం సమాచారము. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకెన్నాళ్ల పాటు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సమావేశాలు నిర్వహిస్తారు. ఒకవేళ
సచివాలయంలో 9వ ఫ్లోర్ లో కూడా ఇప్పుడు రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి. ఒకవేళ 9వ ఫ్లోర్ కు వెళ్లి ఆ వాస్తు మార్పుల రీత్యా 9వ ఫ్లోర్ కు వెళ్లి అక్కడి నుంచి అడ్మినిస్ట్రేషన్ పరిపాలన నడిపిస్తారా, లేకపోతే ప్రజాభవన్ ని ఇచ్చుకుంటారా అనేది కూడా ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రజాభవన్ నుండి ముఖ్యమంత్రి కార్యకలాపాలపైన మాత్రము ప్రస్తుతము అధికారికంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఎలాంటి ప్రకటన లేదు. కాకపోతే ఈ నెల 6వ తేదీన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీటింగ్ ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఉన్న ఇష్యూస్ పైన 9th 10th షెడ్యూల్స్ పైన, తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి చెందిన ఆస్తుల పైన పంపకాల పైన కూడా రేపు భేటీ అవనున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్ లో మొత్తం ప్రజాభవన్ మ్యాప్ ని కూడా పరిశీలించినట్లు కూడా తెలుస్తోంది. సో ఆయన ఇకపైన ప్రజాభవన్ నుండి పరిపాలన. ఈ రోజు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సచివాలయాన్ని సందర్శించారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం చర్చకు వచ్చింది అనుకోవచ్చా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ హైకమాండ్ నుండి పిలుపు వచ్చిన నేపథ్యంలో ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆ బాధ్యతలని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క కి కూడా అప్పగించారు. 6వ తేదీన జరగాల్సిన ఏర్పాట్ల గురించి, సమావేశం గురించి ప్రత్యేకంగా 1-to-1 డైలాగ్ అని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా 1-to-1 ఇద్దరం ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు అంశం అని కూడా చెప్పిన సందర్భంగా, అయితే ప్రస్తుతం అధికారికంగా కూడా అందరూ కలుస్తారు. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కలిసినప్పటికీ ఇండివిజువల్ 1-to-1 డైలాగ్ నేపథ్యంలో రహస్యంగా ఒక రూమ్ లో కూర్చొని మాట్లాడే అవకాశం ఉందని కూడా ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయం చెబుతోంది. దీనికోసమే ప్రత్యేకంగా ఏ రూమ్ లో 1-to-1 డైలాగ్ బాగుంటుందనే నేపథ్యంలో కూడా ఈ బాధ్యతలన్నీ కూడా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా అప్పగించినట్లు కూడా తెలుస్తోంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.